ఇప్పుడు ఎక్కడ చూసినా హోప్ నుప్ను టెక్నిక్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. మనీ విషయంలో, హెల్త్ విషయంలో, కెరియర్ విషయంలో, ఏ విషయంలోనైనా బాగా పాపులర్ అవుతున్నాయి. హోప్ నుప్ను వీడియోస్ కూడా. అవన్నీ అలా ఎందుకు పాపులర్ అవుతున్నాయి మరి? అసలు ఈ హోప్ నుప్ను అంటే ఏంటి? దేని గురించి ఇప్పుడు మనం కాస్త తెలుసుకుందాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు కల్పన శ్రీ అందే. హోప్ నుప్ను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హీలర్‌ని, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని, మనీ మేనిఫెస్టేషన్ కోచ్‌ని. ఇప్పుడు మనం హోప్ నువ్వును ఎందుకు ఇంత పాపులర్ అవుతుందో తెలుసుకుందాం. ఎందుకంటే హోప్ నువ్వును టెక్నిక్ అనేది పురాతన కాలంలో హవాయియన్ వాళ్ళు పాటించిన టెక్నిక్స్ ఇవి. వాళ్ళు ఈ టెక్నిక్స్‌ని యూజ్ చేసి వాళ్ళ లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేసుకునేవాళ్ళన్నట్టు. అంటే ఇది ఒక దీవుల్లో పుట్టింది. హవాయియన్ దీవుల్లో పుట్టిన చాలా పురాతనమైన ప్రేయర్ అన్నట్టు. ఇది ఏ కులానికి, మతానికి దేనికి సంబంధం లేదు. ఈ హోప్‌నొప్పిన టెక్నిక్‌లో మెయిన్‌గా ఒక 4 పిల్లర్స్ ఉంటాయి. అవేంటంటే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ 4 వర్డ్స్ ఉంటాయి. ఈ 4 పిల్లర్స్ ప్రతిదానికి ఈ 4 పిల్లర్స్ బాగా వర్క్ చేస్తూ ఉంటాయన్నట్టు. అయితే ఈ హోప్‌నుపును టెక్నిక్స్ ఇందులో చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. మనం ఒక్కొక్కటి చెప్పుకుంటాం. అయితే ఈ హోప్‌నుపును ఎందుకింత పాపులర్ అయిందంటే డాక్టర్ హ్యూలెన్ గారు హోప్‌నుపును ఈ 4 వర్డ్స్‌ని యూజ్ చేసి ఒక మెంటల్ హాస్పిటల్ హవాయిలో ఒక మెంటల్ హాస్పిటల్ అందులో 900 మెంబర్స్ ఉండేవారు. వాళ్ళు అందరూ కరుడు కట్టిన నేరస్తులు. వాళ్ళ చేతికి ఇలా చైన్స్ కట్టబడి ఉండేవి. వాళ్ళను బంధించబడి ఉన్నారన్నట్టు. వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చేసిన నేరాలను బట్టి వాళ్ళు మెంటల్ హాస్పిటల్‌లో ఉన్నారు. అయితే వాళ్ళను ఎలా బాగు చేయాలి అని డాక్టర్లకు అర్థం కాకపోయేది. ఎలా అంటే వాళ్ళ దగ్గరికెళ్తే కనీసం వాళ్ళు ఫుడ్ కూడా వాళ్ళకి పెట్టనిచ్చేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికెళ్ళి ఎలా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకుంటారు? చేయించుకోలేరు కదా! ఇలా చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో హ్యూలెన్ గారు అక్కడికి బదిలీ అయ్యారు. హ్యూలెన్ గారు అన్నారు. ఆ హాస్పిటల్ సిబ్బందితో హ్యూలెన్ గారు అన్నారు. నేను వీరికి తప్పకుండా వైద్యం చేస్తాను. ఎలా చేస్తారు? అని అందరూ నవ్వేసుకున్నారు. అప్పుడు హ్యూలెన్ గారు చాలా ధైర్యంతో నేను వీళ్ళ వీళ్ళను స్వయంగా పట్టుకొని, ముట్టుకొని వీళ్ళకు వైద్యం చేయను. జస్ట్ వీళ్ళ ఫైళ్ళతోనే నేను మాట్లాడతాను అని చెప్పి హ్యూలెన్ గారు కేవలం వాళ్ళ ఫైల్స్ తోటి ప్రతిరోజు మాట్లాడేవారు. అంటే ప్రతి ఒక్క ఫైల్ తీసుకొని వాళ్ళ చరిత్ర మొత్తం చదివి ఆ ఫైల్‌లో ఉంటుంది కదా! వాళ్ళకి సంబంధించింది. అలా చదివి వీళ్ళు ఎందుకు ఇలా అయ్యారు? వీళ్ళు ఇలా కావడానికి కారణం ఏంటి? అని తను తెలుసుకొని ఆ ఫైల్ మొత్తం చదివేసి ఆ ఫైల్‌కి ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఫైల్‌కి ఓపెన్ చెప్పేవారు. ప్రతి ఫైల్‌ని తీసి చాలా ప్రేమగా ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చాలా ప్రేమగా చెప్పేవారన్నట్టు. అలా చెప్తూ ఉంటా ఉంటే నెలలు గడుస్తున్నాయి. అప్పుడు ఈ పేషెంట్స్‌లలో మార్పు రావడం హాస్పిటల్ సిబ్బంది గమనించింది. కొందరేమో మెడిసిన్ తగ్గించడం, ఇంకొందరేమో వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి మేమిక్కడ ఎందుకున్నాము? ఎలా ఉన్నాము? ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? అని వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళకు చేతులకున్న, కాళ్ళకున్న ఆ కట్లన్నీ విప్పేసుకొని వాళ్ళు నెమ్మదిగా రియలైజ్ అయ్యి వాళ్ళు వాళ్ళ అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్ళడం ప్రారంభించారు. ఇంకొందరేమో వాళ్ళకు వాళ్ళే మేమిక్కడ ఎందుకున్నాము అని రియలైజ్ అయిపోయి వాళ్ళ కట్లు వాళ్ళే తీసేసుకొని వాళ్ళ మెంటల్ కండిషన్ పూర్తిగా నయమైపోయింది. అంటే వాళ్ళలో మార్పును చూశారు. నెమ్మదిగా 9 మంత్స్ లోపు 9 మంత్స్ అంచుమించు 9 మంత్స్ 1 ఇయర్ లోపు ఆ హాస్పిటల్‌లో ఉన్న 900 మెంబర్స్‌ని పూర్తిగా నయమయ్యారు. అప్పుడు హవైయన్ హాస్పిటల్‌లో ఆ మెంటల్ హాస్పిటల్ క్లోజ్ చేయబడింది. అంత పాపులారిటీ
ఆ పేషెంట్స్ 900 మెంబర్స్ మెంటల్ పేషెంట్ మారడం వల్ల ఇంకా ఎక్కువ పాపులారిటీలోకి ఈ హవాయియన్ ప్రేయర్ అనేది ఎక్కువ పాపులర్ అయ్యింది. అలా డాక్టర్ హ్యూలెన్ గారు చాలా పాపులర్ చేశారన్నట్టు. అంటే అంత ప్రేమతో, నమ్మకంతో, అంత పేషెన్సీగా ఎవరైనా చేస్తారా అండి? అన్ని మంత్స్ ఎవ్వరు చేయరు. కానీ తనకి నమ్మకం ఏంటంటే ఆ పురాతన ప్రేయర్ పట్ల తనకి నమ్మకం. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే ఈ 4 వర్డ్సే వాళ్ళ జీవితాలను మార్చేశాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్‌ను చాలా హ్యాపీగా లీడ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అందువల్ల ఈ అప్పటి నుండి ఈ హోపునుపును, హవాయియన్ ప్రేయర్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు కూడా మనం చాలా యూజ్ చేసుకోవచ్చు. ఈ హోపునుపును 4 వర్డ్స్‌ని మనం యూజ్ చేసి మన జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చుకోవచ్చు. మనకు మనం అంతేకాకుండా మన చుట్టుపక్కల ఉన్నవారు, మన ఇంట్లో ఉన్నవారికి మనం ఈజీగా వాళ్ళకు డైరెక్ట్ చెప్పకుండా హోపునుపును ప్రేయర్ మనం మనసులో స్మరించుకోవాలి. ఎవరైతే మనకు అనుకూలంగా అంటే కోపం లేకుండా ప్రేమతో మనతో మాట్లాడాలో వారి కోసం మనం హోపునుపును ప్రేయర్ చెప్పొచ్చు. మరి ఎన్నిసార్లు చెప్పమంటారు మేడం అంటే, ఎన్నిసార్లు అంటే 108 టైమ్స్ డైలీ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. తను మీ మీద కోపంతో మాట్లాడట్లేదు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ ఫ్రెండ్ పేరుతో ఏదో ఒక పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంజిల్ అనుకుందాం. ఇలా ఏంజిల్ పేరుతో, ఏంజిల్ ఐఎమ్ సారీ అంటే నేను బాధపరిచాను నా మాటలతో, నేను చేసే పనులతో నేను బాధపరిచాను అని లోతుగా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయ్యేలాగా మనం సారీ చెప్పినట్టు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నట్టు. అంటే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం, మనల్ని క్షమించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళ సోల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అంటే నన్ను యాక్సెప్ట్ చేసినందుకు, ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిందని మనం నమ్మి థ్యాంక్స్ చెప్తున్నామని అర్థం. థ్యాంక్ యూ అని చెప్తున్నాం. అలా థ్యాంక్స్ చెప్పడానికి అర్థం అది. ఐ లవ్ యూ అంటే నేను చేసిన తప్పును నన్ను ప్రేమతో మన్నించి నువ్వు మళ్ళీ నాతో మాట్లాడుతున్నందుకు ఐ లవ్ యూ అని చెప్పినట్టు మన ఫ్రెండ్కి. ఇలా ప్రతి ఒక్కరి విషయంలో చేసుకోవచ్చు. మన పిల్లల విషయంలో, మన హస్బెండ్ విషయంలో, మన ఇల్లాస్ విషయంలో, మన నేబర్స్ విషయంలో, ఇలా ప్రతి ఒక్కరి విషయంలో మనం ఈ టెక్నిక్ని యూజ్ చేయవచ్చు. మీ డైలీ లైఫ్లో కూడా ఈ టెక్నిక్ యూజ్ చేసి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం మనం. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని చూశారు, మీరు సబ్స్క్రైబ్ చేశారు, లైక్ చేస్తున్నారు, చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఆదరించి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏదైనా సందేహాలున్నా లేదా మీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాని గురించి వీడియో చేయండి అంటే రిక్వెస్ట్ పెడితే నేను తప్పకుండా చేస్తాను. ఎవరైతే కామెంట్ చేస్తారో మాకు ఈ వీడియో కావాలి, ఈ ప్రాబ్లంలో ఉన్నాము మేము అని ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో వారికి నేను తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.